సో మచ్ అండి. మీరు నాకు ఇంకో థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు? మీకు ఇవ్వాల్సింది ఇంకోటి ఉంది. అదేంటండి మీ డబ్బులు నొక్కేసేవాళ్ళ కనపడుతున్నానా? అయ్యో అది కాదండి, ఇందులో నా ప్రాణం ఉంది. ప్రాణం మనుషుల్లోనే ఉంటుంది అనుకున్నాను. ఈ మధ్య మనీ పర్సుల్లో కూడా ఉంటుందా? మీ ప్రాణం ఏంటండి మరి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలో ఉంది? అందుకే ఫుల్ ఫోటో కోసం వెతుకుతున్నాను. ఓహో అలాగా. అయితే మీ ప్రాణం మేము చూడొచ్చా? ఓ ష్యూర్. నా ఫ్రెండ్షిప్ మానేస్తే చంపేస్తాను. నువ్వు నాతోనే ఉండాలంతే. మీ ప్రాణం ఏంటంటే బ్లాక్ అండ్ వైట్ లో ఉంది. కలర్ లో చూడాలనుకుంటున్నాను కానీ కుదరడం లేదు. ఎవరతను? నా చిన్నప్పటి ఫ్రెండ్. వాడంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఎక్కడ ఉంటాడు అతను? తెలీదు. తెలీదా? అవునండి, చిన్నప్పుడు నేను అస్తమానం వాడిని కొడుతుండేదాన్ని. అందుకే పారిపోయి ఉంటాడు. ఇప్పుడు కనిపించిన అలాగే కొడతారా? ప్రేమతో ముద్దుగా కొట్టాలి. ఓ ఇలా కొడితే ఊరుకుంటాడా? నేను కొడితే వాడికి వచ్చేది పెయిన్ కాదండి, ప్రేమ కదరా? మీ ఫ్రెండ్ మీ ముందే ఉన్నాడు, గుర్తుపట్టండి. ఎక్కడా? తను నన్ను గుర్తించడం కోసమే ఈ చిన్నప్పటి ఫోటో. కనిపిస్తే వాణ్ణి గట్టిగా కౌగిలించుకుని ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావరా, ఒక్కసారి కూడా గుర్తుకు రాలేదా నేను అని అడగాలనుంది. అయితే అడుగు. ఎవరిని? నన్నే. మీరా? మీరు కాదు, నువ్వు. ఇట్స్ మీ. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది నా లైఫ్ లో పెద్ద సెలబ్రేషన్. ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? నేను కలవగలరో లేదో అని, నువ్వు కలవేమోనని చాలా భయంగా ఉండేది. నువ్వుండ్రా, నన్ను డిస్టర్బ్ చేయకు. నేను గట్టిగా హత్తుకుని చీమ కూడా దూరలేనంత దగ్గర అవ్వాలనిపిస్తుంది. అమ్మో, ఇంత ప్రేమ ఉందా? ఎంతుందో చెప్పలేను. ఉన్నదంతా నువ్వే. ఇంతుంటే ఎక్కడ దాయాలి? ప్రేమను దాయడానికి చిన్ని గుండె చాలు, నన్ను దాయడానికి నీ కౌగిలి చాలు. ఏంటండి అలా షాక్ అయి చూస్తున్నారు? నేను చెప్పింది నిజమే. ఏమండి, మీ ఫ్రెండ్ మీద మీకున్న నమ్మకం చూస్తుంటే ఆ చిన్నప్పుడు ఫ్రెండ్ నేనే అయితే ఎంత బాగుండో అనిపిస్తుంది. ఆ అమ్మాయి నేనేం చెప్పేయచ్చుగా. ఇప్పుడే కదరా లవ్ లో పడ్డాను. ఆ ఫీలింగ్స్ చాలా బాగున్నాయి. కొంచెం ఎంజాయ్ చేయి నువ్వు. అది నేను చెప్పే కంటే తనకు తానే తెలుసుకుంటున్నాను. చూద్దాం. ఆ అమ్మాయికి చాలా నమ్మకం రా, తన ప్రేమ మీద, తన ఫ్రెండ్ మీద.